మహాసభ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మండల రెవెన్యూ కార్యాలయాల లోపల మా యొక్క సమస్యల పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా యొక్క కార్యక్రమం మరి ముదిరాజు మహాసభ అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉన్నదో మరి గతంలో మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ముదిరాజులను బీసీడీ నుంచి బీసీ కలిపి జీవో 15 ఇష్యూ చేయడం జరిగింది. తదనంతరం ఆ జీవో సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రభుత్వమే పరిష్కరించే విధంగా గత తెలంగాణ ప్రభుత్వమే మరి యొక్క ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని బీసీ కమిషన్ ద్వారా పరిష్కరిస్తామని చెప్పి తేవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వంలో కూడా నెరవేరలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలలో కూడా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి వారు బహిరంగ సభలలో కూడా ముదిరాజుల డిమాండ్ తప్పకుండా నెరవేరుస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. వారు హామీ ఇవ్వడమే కాక వారి యొక్క అభయాస్తం మేనిఫెస్టోలో కూడా మా సమస్యను అన్నింటినీ కూడా నెరవేరుస్తాం, తప్పకుండా మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా వీరి సమస్యలు ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అని వారు చాలా వేదికల ద్వారా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వారి మాటను విశ్వసించి మరి గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వాన్ని మేము దగ్గర తీసుకొని మా పరంగా మేము ఆ ప్రభుత్వంలో మరి మేము ఓట్లేసి ప్రభుత్వం అందరినీ కూడా గెలిపియడం జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 7 మాసాలు 8 మాసాలు ప్రభుత్వం మరి ఇప్పటికీ ఏర్పడి మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు సౌమ్యులు, తప్పకుండా వారు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది. కాబట్టి మరి గతంలో కూడా మొన్ననే మరి ఎంపీ ఎలక్షన్లో కూడా వారు తప్పకుండా ఈ యొక్క నేను హైకోర్టులో మన సుప్రీంకోర్టులో ఉంది, తప్పకుండా లాయర్లను పెట్టి అయినా వాదిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి ఆ సుప్రీంకోర్టు నుంచి ఆల్రెడీ మీ పరిధిలోకి వచ్చింది కాబట్టి దయచేసి మీరు బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీ చేతుల్లో ఉన్నది కాబట్టి మీరు యొక్క 60 లక్షల మంది ముదిరాజులు దానికోసం గత 50 ఏళ్ళకెళ్ళి కూడా ఈ సమస్య పట్ల చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను నెరవేర్చి మీరు ముదిరాజుల పట్ల మరొక మంచి హామీ నిలబెట్టిన వాళ్ళు అవుతారు, మా చిరకాల కోరిక తీర్చిన వాళ్ళు అవుతారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేగాక మీరు ఇంకొకటి కూడా మీరు మహబూబ్నగర్ జిల్లాలో హామీ ఇవ్వడం జరిగింది. మరి ముదిరాజులు తప్పకుండా మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఒక మంత్రివర్గ విస్తరణ లోపల ఖచ్చితంగా మా ముదిరాజు బిడ్డకు అవకాశం కల్పిస్తారని నమ్మకం ఉన్నది. తప్పకుండా మా ముదిరాజు బిడ్డకు అవకాశం కల్పించాలని చెప్పి మరి అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి. మరి మా కార్పొరేషన్ మీద ఏర్పాటు చేసిండ్రు, దానికి కూడా 1000 కోట్ల నిధులు ఏర్పాటు చేయాలని చెప్పి మంజూరు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక మరి మేము అత్యధిక జనాభా దాదాపు 14% పైన మా ముదిరాజులు ఉన్నారు. మరి దాని ప్రకారం మాకు ఎక్కడ కూడా మా జనాభా దామాషా పద్ధతిలో మాకు పదవులు రావడం లేదు. మరి ఇప్పటికైనా మీరు కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించారు, కానీ అలా ఒక్క ముదిరాజు బిడ్డ మాత్రమే ఉన్నాడు మా జనాభా ప్రాతిపదికన. తప్పకుండా ఇంకొక ముగ్గురికైనా మీరు ఖచ్చితంగా చైర్మన్ పదవులు ఇవ్వాలి. రానున్న స్థానిక సంస్థలను కూడా ఖచ్చితంగా జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మా ముదిరాజులకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.